నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా శ్రీవారి ఆస్థానం. కోలాహలంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. బండవేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గంగమ్మ తల్లికి సారె సమర్పించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కుటుంబం. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని పరామర్శించిన రఘురామకృష్ణంరాజు. టీడీపీ నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచన. తిరుమలలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. నారాయణగిరి ఉద్యానవనంలో స్వర్ణకాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన కళ్యాణ వేదిక. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8:15 నుండి 8:40 మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది. అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామి వారు ధ్వజపటం, చక్రతాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచుపై 4 మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విశ్వక్సేనారాధన, వాస్తుహోమం, గరుడలింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, 3,00,00,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం. అనంతరం ఉదయం 10:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవర్లకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనములతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటల వరకు ఉంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరిగాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ నాగేశ్వరరావు, SE2 జగదీశ్వర్ రెడ్డి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, కంకణ భట్టార్, ఏ నారాయణ దీక్షితులు, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు పాల్గొన్నారు. సుదర్శన్ ఆటో సంఘం గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో రెడ్డి హర్షితకు 2,60,000 రూపాయల నగదును టీడీపీ నేత డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గతంలో సుదర్శన్ ఆటో స్టాండ్కు గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఉండేవారని, ప్రస్తుతం తాను గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నానని తెలియజేశారు. 11 సంవత్సరాల క్రితం రెడ్డి హర్షిత తల్లిదండ్రులు ఆటో డ్రైవర్ అయిన సిద్ధయ్య, లక్ష్మీదేవులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అప్పటి నుండి ఈ ఆటో స్టాండ్ అధ్యక్షుడు ఐఎస్ కాజా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి విరాళాలను దాదాపు 1,00,000కు పైగా సేకరించగా అది కాస్త బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేయగా నేటికి 2,60,000 రూపాయలుగా మారిందని, దీనిని రెడ్డి హర్షిత అమ్మమ్మ, అత్తమ్మల సమక్షంలో అందించడం జరిగిందని తెలిపారు. అమ్మాయి చదువుకోవాలన్న డాక్టర్ కోర్సుకు ఎంత ఖర్చైనా తాను భరిస్తానని డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా తెలియజేశారు. పాపకు ఏ అవసరమున్నా సుదర్శన్ ఆటో స్టాండ్ సభ్యులు ఎప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సుదర్శన్ ఆటో స్టాండ్ గురించి తిరుపతి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విపత్తున్నా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సుదర్శన్ ఆటో స్టాండ్ గురించి తిరుపతి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విపత్తున్నా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మేమున్నాం ముందరని సుదర్శన్ ఆటో స్టాండ్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఆ రోజు వీళ్ళ తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు చనిపోతే మేముండాము
ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటామని చెప్పి ఆ రోజు సైకిల్ యాత్ర చేసి తీసుకున్న రొక్కం మొత్తం కూడా బ్యాంక్ డిపాజిట్ చేసి ఈరోజు ఆ మెచ్యూరిటీ ఇనవైంది ఆ పాపకు అందించడం జరుగుతుంది 2,60,000 రూపాయలు. ఇదే కాదు, రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినప్పుడు కూడా ఈ ఆటో స్టాండ్ నుంచి మొట్టమొదటగా ఐఎస్ కాజా నేనున్నాను అని ముందరకు వచ్చి వాళ్ళ మిత్ర బృందంతో ఢిల్లీ వరకు యాత్రలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. చైతన్యం పరిచేదానికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చైతన్యపరచాలంటే ఎన్ని ఆటో స్టాండ్లు ముందరకు వస్తాయో నాకు తెలియదు, కానీ ఐఎస్ కాజా సుదర్శన్ ఆటో స్టాండ్ అయితే ముందర ఉంటుంది. ఇదేదో పాపకి భవిష్యత్ కోసం డబ్బులు ఫిక్సెడ్ చేసింది కాదు, ఇది ఒక చైతన్యం తీసుకురావాలి. ఆటో డ్రైవర్లు అంటే కూడా ఒక పాపకి న్యాయం చేయగలిగినారంటే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు ఎంత న్యాయం చేయగలుగుతారు. ఈరోజు ఏదో మనకు హాస్పిటల్ ఉంది, ఒక స్కూల్ ఉంది, ఆ పాపను దత్తగా తీసుకొని చేసుకోవచ్చు, కానీ ఇది ప్రజల్లోకి పోవాలి అనే ఒక భావన. ఎందుకంటే ఆటో డ్రైవర్ ఇంత చేయగలిగితే సమాజం పైన హక్కు ఉండే వాళ్ళు ఎంత చేయాలి సమాజానికి. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని మన పిల్లలుగా వాళ్ళకి జీవితాన్ని అందించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు మనందరికీ ఉంటాయని తెలియజేసిన దానికి ముందుగా సుదర్శన్ ఆటో స్టాండ్ ప్రతి సభ్యుడికి కూడా నమస్కారాలు, వాళ్ళ కృతజ్ఞతలు నేను గౌరవాధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. 11 సంవత్సరాల ముందు రెడ్డి వర్షిత అనే ఈ పాప తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు పీలేరుకు పోతా ఉండి చనిపోవడం జరుగుతుంది. ఒక డ్రైవరు పాప, అప్పుడున్న పాపకి న్యాయం చేసేదానికి ఈ స్టాండ్ మొత్తం ఏకమై చిత్తూరు జిల్లా మొత్తం సైకిల్ తొక్కి 1,07,000 రూపాయలు ఫిక్సెడ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు 2,60,000 రూపాయలు ఈ పాపకి అందజేయడం మీ సమక్షంలో జరుగుతుంది. 2,60,000 రూపాయలు ఈ పాపకి అందజేయడం జరుగుతుంది. మీ సమక్షంలో ఆ రోజు బ్యాంకులో వేసాం, మీ సమక్షంలోనే ఈ పాపకి అందజేస్తున్నాం. పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఇప్పటికే నారాయణగిరి ఉద్యానవనంలో కళ్యాణ వేదికను సర్వాంగ సుందరంగా నిర్మించారు. బంగారుమయంలా ప్రత్యేకంగా సెట్ను నిర్మించి వివిధ రకాల పుష్పాలు, పండ్లతో అలంకరించి పరిణయోత్సవ వేడుకను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరిగే శ్రీనివాసుడి వివాహ మహోత్సవం భక్తులకు కనువిందు చేయనుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని వివాహ మహోత్సవాన్ని వివరించేదే పద్మావతి పరిణయోత్సవం. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 3 రోజుల పాటు టీటీడీ ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తుంది. శ్రీ మహావిష్ణువుపై అలిగిన లక్ష్మీదేవిని వెతుకుతూ స్వామివారు వరాహ క్షేత్రానికి చేరుకుంటారు. అలసి స్పృహ తప్పి పడిపోయిన స్వామివారిని శ్రీ వరాహస్వామివారు వకుళమాతను పిలిపించి శ్రీనివాసుడి ఆలనా పాలనా చూసే బాధ్యతను అప్పగిస్తారు. వకుళమాత సపర్జలతో తేరుకున్న స్వామివారు తన గతాన్ని మరచిపోతారు. వకుళమాతే శ్రీహరికి శ్రీనివాసుడిని నామకరణం చేస్తుంది. పుత్రవాత్సల్యంతో తప్పిస్తున్న వకుళమాత శ్రీనివాసుడిని కన్న బిడ్డవలే ఆదరిస్తుంది. దీంతో స్వామివారు వరాహక్షేత్రంలోనే ఉండిపోతారు. అయితే ఒకరోజు వనవిహారానికి వచ్చిన పద్మావతి దేవిని గజరాజులు తరమడంతో శ్రీనివాసుడు వాటి బారి నుండి అమ్మవారిని రక్షించి కాపాడడం జరుగుతుంది. దీంతో స్వామి అమ్మవార్లు ఒకరి మనసు ఒకరికి ఇచ్చుకోవడం జరిగిపోతాయి. అటు తరువాత శ్రీనివాసుడు తన మనసులోని మాటను వకుళమాతకు చెప్పడం, పెళ్లి కోసం ఆకాశరాజు వద్దకు రాయబారం పంపడం, ఆయన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి అంగీకరించడం చకచక జరిగిపోతాయి. కుబేరుడి వద్ద స్వామివారు అప్పు చేసి మరీ వైశాఖ మాసంలో వివాహం చేసుకున్నారు. కుబేరుడి వద్ద తీసుకున్న అప్పుతో స్వామివారు దేవదానవులకు విందు భోజనం పెట్టారట. తొలుతగా లక్ష్మీ నరసింహస్వామికి నివేదనగా సమర్పించిన వంటకాలను తిరుమలలోని పాండవ తీర్థం నుండి శ్రీశైలం వరకు బారులుగా కూర్చున్న దేవతలకు వడ్డించారట. ఇలాగే స్వామివారు కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు దేవతల విందు భోజనానికి మాత్రం సరిపోయిందని వెంకటాచల మహత్యం పేర్కొంటోంది. వివాహానంతరం ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసుడిని పట్టపుటేనుగుపై ఊరేగించారట. వీటికి నిదర్శనంగా పద్మావతి పరిణయోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి పద్మావతి పణయనార్థమై తిరుమలకు వేంచేసి పద్మావతి పణయ అనంతరం స్వామివారి ఇక్కడ అర్చావతార శాలగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. అట్లాంటి పద్మావతి పణయ పురాణ ఘట్టాలని వైభవంగా
ఈ వైశాఖ మాసంలో 3 రోజుల పాటు నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించబడతాయి. ఈ నెల 17, 18, 19 ఈ 3 రోజుల పాటు వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించబడతాయి. మొదటి రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు గజవాహనం పైన వేయించేస్తారు. మరొక పల్లకీలో అమ్మవార్లు వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. ఇక్కడ గాంధర్వ వివాహ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. స్వామివారు అమ్మవార్లు పూబంతులతోటి ఆడుకోవడం, తర్వాత స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ఉభయ దేవేరుల్ని స్వామివారి చెంతకు చేర్చడం. ఈ సందర్భంగా వైభవంగా చతుర్వేదాలు, వేదం, గానం, నాదం నడుమ అత్యంత వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించబడతాయి. కర్పూర నీరాజనంతో మొదటి రోజు పద్మావతి పరిణయోత్సవాలు పూర్తి చేసుకొని ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని యథావిధిగా రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు స్వామివారు గజవాహనంపై ఊరేగింపుగా ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు వెళతారు. స్వామివారితో పాటు అమ్మవారు పల్లకీపై ఉద్యానవనానికి చేరుకుంటారు. నారాయణగిరి ఉద్యానవనంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి ఆగమ శాస్త్రోక్తంగా వివాహ తంతును నిర్వహిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా టీటీడీ ఆకాశరాజు తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తుంది. స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా కొలువుదీర్చి పూలబంతుల సేవను నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో వేంచేపు చేసి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. వేద పండితులు స్వామి అమ్మవార్లను వేద మంత్రోచ్చారణలతో ఆవాహన చేస్తారు. శ్రీవారిని కీర్తిస్తూ భజన బృందాలు నృత్యాలు చేయడం జరుగుతుంది. పరిణయోత్సవ వేడుకల్లో భాగంగా 2వ రోజు అశ్వవాహనంపై, 3వ రోజు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. వైభవోపేతంగా జరిగే శ్రీ పద్మావతి పరిణయోత్సవాన్ని తిలకించేందుకు టీటీడీ భక్తులందరికీ అవకాశం కల్పిస్తోంది. రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా స్వామివారు అశ్వవాహనం పైన వేయించేస్తారు. మరొక పల్లకీలో అమ్మవార్లు వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకొని వైభవంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించి కర్పూర నీరాజనంతో రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాలు పరిసమాప్తమవుతాయి. 3వ రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా స్వామివారు బంగారు గరుడ వాహనం పైన వేయించేస్తారు. అమ్మవార్లు మరొక పల్లకీలో వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో కల పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ వైభవంగా ఈ యొక్క పద్మావతి పరిణయ ఘట్టాలనంతా కూడా మనం పూల పంతులు వేసుకోవడం, స్వామివారు అమ్మవార్లని స్వామివారి చెంతకు చేర్చడం. ఈ సందర్భంగా వేదం, గానం, నాదం, చతుర్వేదాల నడుమ వైభవంగా 3వ రోజు పద్మావతి పరిణయోత్సవాలు పూర్తి అవుతాయి. తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. వెంటనే రాత్రి కైంకర్యాలు యథావిధిగా ప్రారంభమవుతాయి. ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పరిణయోత్సవ మండప వేదికను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. బంగారు కాంతులతో ధగధగ మెరిసే విధంగా స్వర్ణవర్ణంతో పరిణయోత్సవ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు దేశ విదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలు, వివిధ రకాల పండ్లతో మండపంతో పాటు పరిణయోత్సవ పరిసరాలను కూడా శోభాయమానంగా తీర్చిదిద్దారు. వేదిక పరిసరాల్లో ఏర్పాటు చేసిన పలు కటౌట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు పరిణయ వేదికతో పాటు శ్రీవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఈ ఏటా పద్మావతి పరిణయోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులను టీటీడీ ఏర్పాటు చేసిన పరిణయ వేదిక విశేషంగా ఆకట్టుకోనుంది. మూడు రోజుల పాటు జరిగే శ్రీనివాసుడి పరిణయ మహోత్సవం భక్తులకు కనువిందు చేయనుంది. ఈ వివాహ తంతు ప్రక్రియను వీక్షించేందుకు వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకనుగుణంగా ఏర్పాట్లను చేశారు టీటీడీ అధికారులు. పరిణయోత్సవ వేడుకలను పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ 3 రోజుల పాటు రద్దు చేసింది.
ఈ 3 రోజులు పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నాయి. ఊరందూరులో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో నాగేశ్వరరావు పరిశీలించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఊరందూరులో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో మే 18 నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈవో నాగేశ్వరరావు ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయానికి చేరుకునే భక్తులకు ఉపయోగకరంగా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. 10 రోజుల పాటు స్వామి అమ్మవార్లు ఉదయం, సాయంత్రం వాహన సేవలు నిర్వహించనుండటంతో భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించేలా సకాలంలో గ్రామోత్సవం నిర్వహించాలని వివరించారు. ఈవో వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు నామ దేశ్య, పద్మావతి నామ దేశ్య, వంశీకృష్ణ నామ దేశ్య. మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్కు అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా నిలిచారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ బౌన్సర్లతో దౌర్జన్యాలు చేస్తూ ఉన్న ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప వారిని నివారించలేకపోయారని అన్నారు. తన నియోజకవర్గంలో వెచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని, దీనికి తోడు ఓటర్లకంతా స్మార్ట్ కార్డులు అందజేసి ఎన్నికల్లో గెలిస్తే 5,000 రూపాయలు ఆ కార్డులో డబ్బు వస్తుందని ప్రజలకు నమ్మబలికారని ఆయన ఆరోపించారు. ఈ స్మార్ట్ కార్డుల వ్యవహారం ఓటర్లను ప్రభావితం చేయదా అని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో థామస్ తరపున టీడీపీ కార్యకర్తలు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్న విషయం ఎన్నికల స్క్వాడ్ అధికారులు, పోలీసు అధికారులకు కూడా తెలిసినా ఏమీ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికార పార్టీలో ఉన్నప్పటికీ పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు తెలుగుదేశం పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందించారని ఆయన విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాలు, పథకాలే వైసీపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ మెజారిటీ సాధించి 175 స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక్క తూరి మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంత దూరమో పోవాల్సిన అవసరం లేదు. మాది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, దట్టు జీడీ నెల్లూరు, కుతులమ్మ గారు నిలబడ్డారు, అదేవిధంగా గాంధీ నిలబడినాడు, రుద్రప్ప కూడా నిలబడినాడు, రామారావు వేవులో కూడా బౌన్సర్స్ని పిలుచుకొని వచ్చి గ్రామాలపైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడలే. థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఎంత దారుణమైన 300 మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు. మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు. ఒక రౌడీ మూకలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా. ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా. అతను ఎక్కడో మెడ్రాస్లో బతికి మెడ్రాస్లో ఉంది. ఆయన వృత్తి ఏమో ఆయన మనస్సాక్షిగా ఆయన చెప్పుకోవాలా. ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకున్నాను. అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను. కేవలం రౌడీజాన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్కి తీసుకొని రావటం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది. అక్కడి నుంచి పచ్చికాపాల నుంచి జక్కదన నుంచి కేపీ అగ్రహారం నుంచి ఎంత ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకుని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా, డిఎస్పీతో మాట్లాడినా.
ఎస్ఐతో మాట్లాడి అటు జరుగుతుండదా సార్ అని. డిఎస్పీని అడిగితే సార్ ఎలక్షన్ అయిపోయింది సార్, ఎస్ఐ సిఐలు ఏమంటుండంటే ఎలక్షన్ అయిపోయింది సార్, మీ పార్టీకి అని వస్తే మేమేం చేస్తామో చూడండి సార్, వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే, ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు, డిఎస్పీలు, కలెక్టర్లు, డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయినారు. ఎప్పుడు నేను చూడాల, రామారావు గారిలో కూడా ఇటువంటి చరిత్ర నేను చూడాల. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామివారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధానార్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా గంగమ్మ తల్లికి టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ గురువారం ఉదయం తమ కుటుంబ సభ్యులతో కలిసి సారె సమర్పించారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఆలయం వద్దకు శోభాయాత్ర చేపట్టారు. పళ్లెల్లో పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, రవిక, పట్టుచీర, కానుకలు ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామదేవత గంగమ్మకు సారె సమర్పించే కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక యాత్ర ఆద్యంతం భక్తి పారవశ్యంతో పులకించింది. భూమన నివాసం వద్ద నుంచి అమ్మవారి ఆలయం వరకు వీధులన్నీ వేపాకు, మామిడి, అరటి తోరణాల మయంగా మారాయి. సారె సమర్పణ మహోత్సవం సందర్భంగా దారి పొడవునా మహిళా భక్తులు పసుపు నీరు కుమ్మరిస్తూ కర్పూర హారతులిస్తూ స్వాగతించారు. గంధం బొట్లు పెట్టుకుని వేపాకు చేతబోని వివిధ వేషధారణలతో విచ్చేసి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. జానపద శైలిలో సాగే అమ్మవారి కీర్తనలతో డప్పు వాయిద్యాల మధ్య భక్తులు లయబద్ధంగా చిందులు వేస్తూ సాగారు. గంగమ్మ నామస్మరణలతో ఆధ్యాత్మిక క్షేత్రం మార్మ్రోగింది. నవదుర్గలు, తప్పెటగుళ్ళు, డప్పులు, తీన్మార్, కీలుగుర్రాలు, కొమ్ము కొయ్య, దింస, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగళ్ళు, బోనాలు కళా ప్రదర్శనలు ఆకర్షంగా నిలిచాయి. భూమన నివాసం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్వేత డైరెక్టర్ భూమన్, నగర మేయర్ డాక్టర్ శ్రీషా పాల్గొన్నారు. గంగమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పునాది తీసినప్పుడు ఎప్పుడో పూర్వ పల్లవ రాజుల కాలం నాటి రాళ్లు కూడా దొరికినాయి అంటే ఎంత పురాతనమైనటువంటి గుడి ఇది అని మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. అమ్మవారికి ఎప్పుడో 1400, 1300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తే మళ్ళీ అనంతాళ్వార్ స్వామి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామి ప్రథమ పౌరుడైన తిరుమల నంబి ప్రియ శిష్యుడు జగద్గురువు రామానుజాచార్యుల సమకాలికుడు అనంతాళ్వార్ యొక్క అమృత హస్తాలతో ప్రారంభమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమం మళ్ళీ ఈ రోజున పునర్నిర్మాణం కావటం మనందరి అదృష్టం. స్వామివారి తన ప్రియమైనటువంటి చెల్లెలికి సారె ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ప్రారంభమయ్యింది కూడా భారతదేశంలో గంగమ్మ గుడి ఆలయం నుంచే. తన చెల్లి అయినటువంటి గంగమ్మకు అన్నగా ఆయన గంగమ్మ ఉత్సవాలప్పుడు సారె పెట్టడం మొదలు పెడితే అది ఇప్పుడు అనేక దేవాలయాలకు ప్రాకినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. 40-50 ఏండ్ల క్రితం మేము చిన్నతనంలో గంగమ్మ జాతర అంటే రాయలసీమకంతా కూడా తలమానికంగా పెద్ద ఎత్తున రాయలసీమ మొత్తం అంతా కూడా తరలివచ్చి ఈ జాతరలో పాల్గొనేటువంటి వాళ్ళు. 50-40 ఏండ్ల నుంచి బయట ప్రాంతాల వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డ తర్వాత గంగమ్మ
చరిత్రను గురించి ప్రాశస్తిని గురించి తెలుసుకోలేకపోవటం మూలంగా మనం అవుననుకున్నా కాదనుకున్నా కొద్దిగా మసకబారిన మాట వాస్తవం. కానీ మళ్ళీ ఆ గంగమ్మ వైభవాన్ని పునరుజ్జీవన చేయటానికి, పునరుత్తేజం కలిగించటానికి తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా నడుం బిగించి గత 2-3 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గంగమ్మ తల్లి ఆలయం 1843లో బ్రిటిష్ వారు హతీరాంజీ మఠం వారికి తిరుమల తిరుపతి పాలక బాధ్యతలు అప్పగించిన దాదాపు 21 దేవాలయాలలో తాళ్లపాక చినగంగమ్మ ఆలయం కూడా ఉండేది. ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి అనుసంధానమై ఉన్నది అన్నది చరిత్ర చాలా స్పష్టంగా చెబుతోంది. మళ్ళీ హతీరాంజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడ్డప్పుడు ఆ బోర్డుకు అప్పగించినటువంటి దేవాలయాలలో ఈ దేవాలయం లేకపోయింది. బహుశా ఇక్కడ జంతు బలి అన్నది ఆచారంగా ఉన్నది కాబట్టి ఆ కారణంగా ఏమన్నా ఆగిందేమో మనకు తెలియదు. ఆ రోజు నుంచి వందల సంవత్సరాలుగా గంగమ్మ తల్లికి జరుగుతున్నటువంటి వైభవోపేతమైనటువంటి జాతర, దానిని గంగమ్మ తల్లి బ్రహ్మోత్సవాల జాతరగా మలచాలని ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా కృత నిశ్చయులై కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున జాతర సంబరాలు చేస్తున్నారు. ఈ రోజున శాసనసభ్యునిగా నేను అమ్మవారి పాద పద్మాలకు సారెను సమర్పించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు శతసహస్ర పాదాభివందనం అమ్మవారికి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఎన్నికల రోజున టీడీపీ చేసిన దౌర్జన్యాలన్నీ పక్కన పెట్టి వైసీపీ నేతలపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడం పద్ధతి కాదని పోతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ దాడులకు పాల్పడి వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పోతలపట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తమ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడ్డారన్నారు. నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. యాదమరి మండలంలోని మాదిరెడ్డిపల్లి, బంగారుపాలెం మండలంలోని నలగాంపల్లిలో టీడీపీ కార్యకర్తలు, నేతలు దౌర్జన్యాలకు పాల్పడి ఎస్సీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడింది టీడీపీ నేతలు, కార్యకర్తలేనని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం భవిష్యత్ ఏమిటో 4వ తేదీన తెలిపోతుందని అప్పటి వరకు వేచి ఉండాలంటూ మురళీమోహన్కు చెలోక్తి విసిరారు. ఈ సమావేశంలో యాదమరి మండల కన్వీనర్ ధనంజయరెడ్డి, ఎంపీపీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. నలగాంపల్లి అనేది బంగారుపాలెంలో నలగాంపల్లి బూత్, అక్కడ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగల. మీరు కావాలంటే గూగుల్లో కానివ్వండి, గత 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో నలగాంపల్లి బూత్ యొక్క ఓటింగ్ శాతాన్ని కానీ మనం కానీ పరిశీలిస్తే ఏ రోజు కూడా అక్కడ దళితులను కానివ్వండి, బీసీ కానీ ఇతర కులస్తుల్ని ఓటు వేసిన పాపాన పోలేదు. వాళ్ళని బూత్లో కూడా రానివ్వకుండా వాళ్ళ ఓట్లను మీరే పెరుక్కొని వేసిన సందర్భాలు ప్రతిసారి జరిగేది. దాదాపు 2000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే 9 ఓట్లు నాకు 2014లో పడ్డాయి. అంటే వన్ సైడ్గా పడినటువంటి బూతుల్లో ఈరోజు గొడవ జరిగాయంటే అర్థం ఏంటి? ఈరోజు అక్కడ మా క్యాడర్ రెడీ అయింది. ఆ జరుగుతున్నటువంటి ఏదైతే గతంలో జరుగుతున్న వాటికి విరుద్ధంగా ఈరోజు అక్కడ ఒక సైన్యం రెడీ అయింది. జగన్మోహన్ గారిలో రావాలి, జగన్మోహన్ గారి పరిపాలన కూడా ఈ యొక్క పంచాయతీలో కూడా అందాలి అని చెప్పి ఈరోజు అక్కడ ఒక సైన్యం ఏర్పడింది, కూర్చున్నారు. ఈరోజు మొదటిసారిగా నలగాంపల్లిలో ఉన్నటువంటి దళితులు, అలాగే బీసీలు, మైనారిటీలు ఓట్లు వేశారు. దాన్ని జీర్ణించుకోలేక 7 గంటల ప్రాంతంలో పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత 7 గంటల ప్రాంతంలో బంగారుపాలెం నుంచి కానివ్వండి, గుంటూరు నుంచి కానీ మీరు మీ జనాలంతా పోగేసి అక్కడ గొడవకి వీధి మొదట్లో నిల్చున్నారు. ఇప్పుడు వీరు ఆ వీధిలో నుంచి
వాళ్ళ గ్రామంలోకి వెళ్ళాలంటే అదే వీధి నుంచి వెళ్ళాలి. మరి అదే వీధి నుంచి వెళ్ళాలన్నప్పుడు మీరు అక్కడ కాపు కాసి మీరు దాడి చేసి ఈరోజు అక్కడ ఆ మనిషికి మీరు చూడండి ఎంత మీరు చేసిన. ఈరోజు అతను ఏం చెప్తున్నారు మీరు, అతను అసలు అతని పేరు హరికృష్ణ, అతనికి బోన్ ఫ్రాక్చర్ అయింది, ఎంత సీఎంసీలో ఈరోజు ఆపరేషన్ కూడా జరిగింది బ్లడ్ క్లాట్ వాళ్ళు పెట్టి. మీరు అక్కడ దాడి చేసి బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, మేము ఆత్మరక్షణ కోసం మీరు బంగారపల్లి నుంచి నల్గంపల్లికి పోతారా? మీరు బంగారపల్లిలో ఉండాల్సిన వ్యక్తులు నల్గంపల్లికి వెళ్ళి మీరు ఆత్మరక్షణ కోసం మేము అక్కడ కొట్టామని చెప్తున్నారా? మీరు కారద్దాలు పగలగొట్టి మీరు కారద్దాలు పగలగొట్టిన దానికే మీరు బాధపడిపోతున్నారంటే కారద్దాలు పగలగొట్టింది మీరు కాబట్టి కంప్లైంట్ ఇచ్చాము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు లాస్ట్ మూమెంట్లో వేయించింది ఎవరు? మీ యొక్క అండదండలు, మీ యొక్క అండదండలతో కేంద్ర ప్రభుత్వం యొక్క చనువుతోటి ఈసీ వేసిందండి, ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి అతను ఎస్పీ గారు. ఇంకా మేము చెప్పాలి, మాకు బలగాలు తక్కువ. నేను మాట్లాడిన ఆ రోజు ఎస్పీ గారితో, సార్ ఇలా 7 గంటల ప్రాంతంలో వాళ్ళందరూ 200 మంది వచ్చి గుంపు కాశారు, కొట్టే పరిస్థితులు ఉన్నాయి, దయచేసి అక్కడికి ఫోర్స్ని పంపించండి అని చెప్పాను. మీరు ఈ దారిని వెళ్ళిపోండి మీరు అని చెప్పి అక్కడ వాళ్ళని పక్కకు పంపించే కార్యక్రమం చేశారు. కానీ బయట గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులకు మీకు ఇక్కడ ఏం పని అని చెప్పి వాళ్ళని తరిమి కొట్టకపోగా వాళ్ళు దాడులు చేస్తుంటే ప్రేక్ష పాత్ర వహించినటువంటి సిఐ బంగారపల్లి సిఐ. మేము చెప్పాలి ఇంకా ఆ మాట, దెబ్బలు తిన్న వాళ్ళు మేము. ఈరోజు సాక్షాత్తు నేనే ముదరపట్టులో పేటగ్రహారం బూత్కి వెళ్ళాను. అక్కడ రవినాయుడు అనే వ్యక్తిని ఏజెంట్గా కూర్చోబెట్టాం. ఇప్పటివరకు నేనేమంటానంటే నేను మాట్లాడుతున్న ప్రతిదీ కూడా గతంలో ఆ బూతుల్లో వీళ్ళు ఎలాగ రిగ్గింగ్ చేసుకున్నారు అనే కార్యక్రమాలు ప్రతి ఎన్నికల డేటా తీసుకుంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా పోలింగ్ రోజు కూడా మాదిరెడ్డిపల్లిలో వాళ్ళ అక్కడ ఓట్లు రాలేదు తెలుగుదేశం పార్టీకి అనే నెపంతో వాళ్ళ యొక్క రౌడీ మోకలను రెచ్చగొట్టి మాదిరెడ్డిపల్లి ఊరి మీద పడి మారణ హోమం సృష్టిస్తూ ఉంటే మేము మా వాళ్ళు రక్షించుకునేందుకు మేము పోయినాము ఊర్లోకి. మేము పోయేపాటికే ఆ గొడవ కాస్త సద్దుమణిగింది, ప్రశాంత వాతావరణం ఉంది. పోలీసు అధికారులు మీరు ఎవరు ఇక్కడ ఉండకూడదు, ఉంటే గొడవలు ఇంకా అవుతాయి అని చెప్పడంతో వాళ్ళ మాటలు గౌరవించి మేము ఊరి నుంచి ఎటువంటి చిన్న ఇది కూడా చేయకుండా తిరిగి వచ్చేయడం జరిగింది. మళ్ళీ మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పోలీసులు కూడా గాయాలైనాయి, సిఐ కూడా గాయాలైనాయి, రాళ్ల దాడులు, మళ్ళీ మారణ హోమం సృష్టించినారు. ఇన్ని వాళ్ళు చేసేసి ధనంజయ రెడ్డి 300 తీసుకుని రౌడీజం చేసేసినారంటే అని చెప్తాం చాలా తప్పు. ఫస్ట్ మురళీమోహన్ గారు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలా. ఏమి జరుగుతూ ఉంది, ఇన్ని చేస్తూ ఉంటే కూడా మేము ఇంతవరకు ఎటువంటి ప్రతీకార చర్యలకు పోలేదు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ కేడర్ అంతా 4వ తేదీ గవర్నమెంట్ వచ్చేస్తుంది, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తూ ఉంటాను. వాళ్ళకి కావాలి గవర్నమెంట్, మాకు కాదు, మేము ఎప్పుడైనా ఏమైనా చేయగలం. మేము ఇంత సహనంగా ఉన్నామంటే ప్రజాస్వామ్యం మనకు ఓట్లు వేయించుకోవాలనే దీనికోసమే. మే 16 నుండి ప్రారంభమయ్యే శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మే 20వ తేదీ గరుడ సేవ, 23న రథోత్సవం, 24న చక్రస్నానంతో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. కాగా బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ ఏర్పాటు చేసింది. అంకురార్పణ కార్యక్రమంలో డిప్యూటీ ఓ శాంతి, ఇతర టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మీకు పేపర్లో కావాలండి. కార్ ఇక్కడే ఉందా? ఇక్కడే తిరుపతి అలిపిరి వద్ద కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల నుండి తిరుపతికి తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులు కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. అప్రమత్తమైన కారు డ్రైవర్ వెంటనే కారును ఆపివేశాడు. దీంతో కారులో నుండి దిగి భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మే 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు కోలాహలంగా నిర్వహించనున్న జాతర మహోత్సవాలలో భాగంగా గురువారం భక్తులు బండవేషంలో గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మే 14న మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. కాగా గురువారం బండవేషంతో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూర్వకాలంలో తిరుపతిని పాలేగాళ్లు పాలించేవారు. పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని, ఆ పాలేగాడిని హతమార్చేందుకు స్త్రీ జాతిని కాపాడటానికి ఆది పరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేగాడు ప్రాణ భీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తూ ఉండేవాడు. పాలేగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకొక వేషం చొప్పున 7 రోజులు రకరకాల వేషాలు వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తుండగా చివరికి దొరవేషంలో పాలేగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది. పాలేగాడిని హతమార్చిన దినమే 7వ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణిగా గ్రామదేవత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజించేవారు. ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి, మత, కుల తారతమ్యాలు, భేదాలు లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు, కుంకుమ సారెను తీసుకుని గంగ జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. కాగా పూర్వం తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వైష్ణవ భక్తుడిని తాత అని పిలిచేవారట. అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో తాతాచార్యులు వంశీకులు కైంకర్యార్థము లభించిన చెరువుకు తాతయ్యగుంట అనే పేరు వచ్చింది. తాతాచార్యులు గుంట ప్రక్కనే గంగమ్మను ప్రతిష్ఠించడం వల్ల ఆమెకు తాతయ్యగుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజించేవారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి గంగమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారిని సందర్శిస్తారు. విష్ణు
లయన్స్ క్లబ్ తిరుపతి గరుడాద్రి విభాగం వారు రోగులకు అల్పాహారాన్ని వితరణ చేశారు. బుధవారం లయన్స్ క్లబ్ తిరుపతి గరుడాద్రి విభాగం వారు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మక్కిన భాస్కర్ ఆర్థిక సహకారంతో కార్యదర్శి లయన్ శంకర్, కోశాధికారి లయన్ చక్రపాణి, లయన్ మధు, లయన్ మురళి మరియు సభ్యుల ద్వారా అల్పాహారాన్ని మెటర్నిటీ హాస్పిటల్లోని సుమారు 490 మంది రోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్స్ లయన్స్ క్లబ్ గరుడాద్రి వారు అందించిన పొంగల్, కిచిడి రుచిగా నాణ్యతగా ఉన్నాయని సంతోషం వెలిబుచ్చారు. నాకేం బాధలో పెట్టుకోదు అనుకు కాదు గిన్నె ఉందని గమ్మునున్నా నువ్వు ఇక్కడ కడిపోతాను మళ్ళీ తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గాయపడిన విషయం విదితమే. కాగా పులివర్తి నానిని పరామర్శించడానికి టీడీపీ ముఖ్య నాయకులందరూ వరుసగట్టారు. ఈ క్రమంలో గురువారం ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు పులివర్తి నానిని తిరుచానూరు వద్ద గల రఘునాథ్ రిసార్ట్స్ సమీపంలో ఉన్న నాని స్వగృహంలో కలిసి పరామర్శించారు. దాడి ఎలా జరిగిందో పులివర్తి నానిని అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పులివర్తి నానిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. త్రుటిలో నాని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ప్రాణాలు కాపాడుకున్నారని గుర్తు చేశారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరంలో ఇలా ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్దకు మారణాయుధాలతో రావడం దారుణమని, ఇది ముమ్మాటికి పోలీసు వ్యవస్థ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలలా జరుగుతున్న దాడులతో వైసీపీ వారు ఓటమిని ఒప్పుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. 125 స్థానాలు కూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీ వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 4వ తేదీ సాయంత్రం నుండి వైసీపీలో అంతర్యుద్ధం మొదలవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ శ్రేణులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఏ కష్టం వచ్చినా బాబుగారు చూసుకుంటారని ధైర్యం చెప్పారు. ఐపాక్ మీటింగ్లో జగన్ మాట్లాడిన విధానం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈవీఎం భద్రతను ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా తక్కువలో తక్కువ వేసుకుంటే 125 స్థానాలు ట్రెండ్ ప్రకారం వెళ్తే, అంటే ఓటర్ టర్నౌట్ చూస్తే 150 పైగా స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట 150 స్థానాలు పైన వస్తాయని. మరి ఉన్నవే 175 స్థానాలన్న సంగతి ఆయన మర్చిపోయాడేమో. మరి ఆయన ఎందుకు అన్నాడో మతిలేని మాటలుగా మనం భావించాల్సి వస్తుంది. కేవలం ఈలోపు 4వ తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరగవచ్చు. అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అందరూ కూడా చాలా 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 అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా దానివల్ల మేము ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నామని చెప్పి ఒక రెవల్యూషన్ విత్ ఇన్ ది పార్టీలోనే, వాళ్ళ పార్టీలోనే రెవల్యూషన్ వస్తుంది. మన మీద చేసే ఈ దాడులకి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి దాడులకి అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీదకి వెళ్ళాలంటే అంత దమ్ము లేదు. సో కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే అత్యంత అప్రమత్తంగా, ఎస్పెషల్లీ పోటీ చేసి ఆల్మోస్ట్ అందరూ గెలవబోతున్నారు కాబట్టి నాకులాగా, నాని గారిలాగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా సెక్యూరిటీ అలర్ట్తో ఉండాలి అని చెప్పి మొత్తం అందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా విజ్ఞప్తి. ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పైన చూసుకోవడానికి ఉన్నప్పటికీ
ఇలాగ ఈ రకంగా దాడులు చేసి మరి త్రుటిలో ప్రాణం కాపాడుకున్నారు నాని గారు. ఆయనకి మరి ఆ వెంకటేశ్వర స్వామి దయతో ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగారు అనేది నా అభిప్రాయం. నన్ను కూడా అప్పుడు దారుణంగా నా పుట్టినరోజు నాడు హింసించినప్పుడు నేను ప్రార్థించింది వెంకటేశ్వర స్వామిని. అందుకనే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి దర్శనానికి వస్తూ ఉంటా. ఇప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత 4-5 రోజుల తర్వాత రావాల్సింది. ఈ నాని గారి సంఘటన తెలుసుకొని వారిని కలిసి దర్శనం చేసుకోవడం కోసం నేను తిరుపతికి రావడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా శ్రీవారి ఆస్థానం. కోలాహలంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. పండవేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గంగమ్మ తల్లికి సారె సమర్పించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కుటుంబం. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని పరామర్శించిన రఘురామకృష్ణంరాజు. టీడీపీ నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచన. తిరుమలలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. నారాయణగిరి ఉద్యానవనంలో స్వర్ణకాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన కళ్యాణ వేదిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.